మన పిసినారి పాపయ్య రచ్చ రంభోలా కథ. అనగనగా ఒక ఊరిలో పాపయ్య అనే ఒక పెద్ద పిసినారి వ్యాపారి ఉండేవాడు. ఆయన దగ్గర కుప్పలు కుప్పలు డబ్బులు ఉన్నాయి కాని ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయినట్టు ఫీలయ్యేవాడు. కనీసం కడుపునిండా మంచి అన్నం కూడా తినకుండా డబ్బులు దాచే రకం. అలాంటి పాపయ్యగారికి ఒకరోజు జామకాయలు తినాలనిపించింది. ఇంకేముంది, సంచి పట్టుకుని మార్కెట్కి బయల్దేరాడు. మార్కెట్లోకి వెళ్లగానే ఒక ఆవిడ గంపనిండా తాజా జామకాయలు పెట్టుకుని కూర్చుంది. పాపయ్య వెళ్ళి, అమ్మా, కేజీ జామకాయలు ఎంతా అని అడిగాడు. ఆవిడ మనోడి ముఖం చూసి, 50 రూపాయలు సామీ, ఒక్క పైసా తగ్గదు అంది. మన పాపయ్య ఊరుకుంటాడా? గుండెలు బాదుకుంటూ, అమ్మో, 50 రూపాయలా? 30 రూపాయలకి ఇయ్యి తల్లి అన్నాడు. అంతే, ఆవిడికి ఎక్కడో కాలిపోయింది. నడుము మీద చేతులు పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసి, ఏందయ్యా సామీ ఆ చూపు? అంత లండన్ కోటీశ్వరుడిలా ఉన్నావ్, 50 రూపాయలు పెట్టడానికి ప్రాణం పోతుందా? నీ పిసినారి ముఖానికి అంత రేటు ఎక్కువైతే తిన్నగా పక్క ఊరి తోటకి పో, అక్కడ 30కే ఇస్తారు, నడువు నా బోణీ పాడుచేయకు అని గట్టిగా కసిరిపారేసింది. ఆ తిట్లకి మనోడు అస్సలు తగ్గలేదు. సరే కదా, అమ్మయ్యా, 20 రూపాయలు మిగులుతాయి అని సంబరపడుతూ పక్క ఊరి తోటకి నడుచుకుంటూ వెళ్లాడు. అక్కడ తోటమాలి ఒక కాయ కోసి ఇస్తూ, కేజీ 30 రూపాయలు బాబూ అన్నాడు. పాపయ్య కాయను నములుతూ, 20 రూపాయలకి ఇస్తావా అని మళ్లీ బేరం పెట్టాడు. ఆ తోటమాలి చేతిలో ఉన్న కత్తిపీటను పక్కన పడేసి నెత్తీ నోరూ బాదుకుంటూ, అబ్బబ్బా, ఏం మనుషులయ్యా బాబూ, ముసలి వయసొచ్చినా నీ ఆశ చావలేదు కదా, 30 రూపాయలు కూడా పెట్టలేవా? నీకు అంతగా పైసా ఖర్చు లేకుండా కావాలంటే అదిగో ఆ చివరన ఉన్న పెద్ద చెట్టు కనిపిస్తుందా, దాన్ని ఎక్కి నీకు నచ్చినవి కోసుకోపో, ఫ్రీగా వస్తాయి, నన్ను మాత్రం వదిలే తండ్రి అని దండం పెట్టేశాడు. ఫ్రీ, ఉచితం. ఆ మాట వినగానే మన పాపయ్య మొహంలో 1000 వోల్టుల బల్బు వెలిగింది. కాళ్ళు నొప్పులు కీళ్లనొప్పులు అన్నీ మర్చిపోయి కోతిలాగా చకచకా చెట్టెక్కేశాడు. పైకి వెళ్ళాక ఒక పెద్ద పండిన జామకాయ కనిపించింది. ఒక చేత్తో కొమ్మను పట్టుకుని ఇంకో చెయ్యి చాచాడు. కాని కాయ అందట్లేదు. పాపయ్య మైండ్లో ఏముంది, 2 చేతులతో అందుకుంటే పెద్దకాయ దొరుకుద్ది, 1 రూపాయి కూడా వేస్ట్ అవ్వదు అనుకున్నాడు. అంతే, పట్టుకున్న కొమ్మను వదిలేసి 2 చేతులూ చాచాడు. ఇంకేముంది, బ్యాలెన్స్ తప్పింది. అమ్మో, బాబోయ్, కాపాడండి, నా ప్రాణం పోతోంది అని అరుస్తూ కొమ్మలకి తగులుకుంటూ ధనాధన్ అని కింద పడ్డాడు. కట్ చేస్తే సీన్ హాస్పిటల్కి షిఫ్ట్ అయింది. పాపయ్య కాళ్ళు చేతులకి కట్లు కట్టేసి బెడ్ మీద పడుకోబెట్టారు. డాక్టర్గారు సీరియస్గా వచ్చి ఆపరేషన్కి మందులకి కలిపి 10,000 రూపాయలు కట్టాలి అన్నారు. ఆ మాట వినగానే పాపయ్య ఏడుస్తూ, అయ్యో దేవుడా, 30 రూపాయలు మిగల్చబోయి 10,000 హాస్పిటల్ పాలు చేశానా, నా బతుకు బస్టాండ్ అయిపోయిందే అని నెత్తి నోరు బాదుకున్నాడు. అందుకే పెద్దలు చెప్తారు, అతి పిసినారితనం, అత్యాశ ఎప్పటికైనా దానికి 10ంతల నష్టాన్ని తెచ్చిపెడతాయి. అవసరానికి ఖర్చు పెట్టకపోతే ఇలా. ఈ కథ మీకు నచ్చితే వెంటనే మాయా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.